గుంటూరు నగరం మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆనందబాబును ఇంటి నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు వెళ్లనివ్వరంటూ పోలీసులను ప్రశ్నిస్తూ నడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను టీడీపీ నేతలతో కలిసి ఆయన దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది పోలీస్ అధికారులను చూసి బాధపడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని నక్క ఆనందబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీని ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 11 మంది టీడీపీ కార్యకర్తల మరణానికి వైసీపీ అసమర్థ పాలనే కారణమన్న ఆయన తక్షణమే జీవో నెంబర్ 1ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భయం ఊడుకుపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీటింగులకు వస్తున్న జనం, జగన్మోహన్ రెడ్డి మీటింగులకి మీరు తరలిస్తున్న జనం, మీరు తరలించినా కూడా ఏ విధంగా గోడలు దూకి పారిపోతున్నారో చూస్తే అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, భయపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సభలు జరగకుండా చూడాలి, రోడ్ షోలు జరగకుండా చూడాలని చెప్పి ఈ జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోని ఉపసంహరించుకునేంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం. ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద పోనీకున్నారు. నిన్న కుప్పం వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని నానా యాగి చేశారు. ప్రచార రథం తీసుకెళ్లిపోయారు. మీటింగు వాళ్ళు స్టేజీ ధ్వంసం చేశారు. కార్యకర్తల మీద కేసులు పెట్టారు. లాఠీ చార్జ్ చేశారు. పోలీసు రాజ్యం నడుపుతా ఉన్నాడు. పాపం పోలీసులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని చూస్తే జాలి కలుగుతూ ఉంది. వీళ్ళు ఏ విధంగా ఆడమంటే ఆ విధంగా ఆడుతూ ఉన్నారు. కానీ ఇవాళ తిరగబడే రోజు వాళ్ళు కూడా మాతో కలిసి తిరగబడతారు. ఇది ఏం కర్మ ఈ రాష్ట్రానికి అని మేము ఏ విధంగా బాధపడతా ఉన్నామో, ఇదేం కర్మరా మాకు ఈ డ్యూటీలు చేయాల్సి వస్తుందని వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ సమయం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడు నీ భరతం పడతారు, నీ తాట తీస్తారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నియంతలో ఎవడు ఉండడు. నువ్వేదో అనుకుంటా ఉన్నావు. పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగినాయి. రాజీవ్ గాంధీ అసాసినేషన్ చూసుకోండి ఒకసారి. మానవ బాంబులు వేలు చచ్చిపోతే బహిరంగ సభలు ఆగిపోయినాయా? 2014లో మోడీ గారి బహిరంగ సభలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. జనం చనిపోయారు. బహిరంగ సభలు ఆగిపోయినాయా? నీకు చేతగాక ప్రతిపక్ష నాయకుడి పర్యటనని బందోబస్తు ఏర్పాట్లు చేయడం చేతగాక ఆడ జరిగిన సంఘటనలు మీరు ఒక కుట్ర ప్రకారం వాటిని ప్రేరేపించి చేసి వాటిని సాగుగా చూపించి ఇక్కడ మా పర్యటనలు అడ్డుకోవడం ఏంటి? నువ్వు పర్యటన చేసావు. 341 రోజులు నువ్వు ఈ రాష్ట్రంలో పర్యటన చేశావు. మీ నాన్న పర్యటన చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు